love you all. It's me Swati Naidu and welcome to your favorite show Kaleka. మరి ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ఆళ్ళ సత్యనారాయణ రెడ్డి గారు. మరి మీలో ఎవరికైనా ఎటువంటి సెక్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా అలానే మగవారిలో సంతానలేమి సమస్యలు ఉన్నా కూడా స్క్రీన్ పై స్క్రోల్ అయ్యే నెంబర్స్ కి కాల్ చేసి మరి డాక్టర్ గారితో మీ సమస్యలకి పరిష్కారాలను తెలుసుకోవచ్చు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే డాక్టర్ గారు, చాలా మంది దంపతులు పిల్లలు కావాలనుకునే వారిలో కలయిక తర్వాత వీర్యం మొత్తం బయటికి పోతుందని బాధపడుతూ ఉంటారు కదా, సో దాని గురించి. కలయిక అయిన తర్వాత వీర్యం లోపలికి పోవటం అనేది దానంతటా జరిగిపోద్ది. అంటే లోపలికి మాత్రం కొన్ని రోజుల పాటు, అంటే సుమారు 30 రోజులు భార్యాభర్త కలిస్తే నెల లోపల 3 రోజులు మాత్రమే కొంతైనా కొంత లోపలికి పోద్ది, మిగతా అంతా బయటకు వచ్చేసేదే. ఆ 3 రోజుల్లో కూడా, అంటే అండం విడుదల అయ్యేటానికి ఒక రోజు ముందు కానీ ఆ రోజు కానీ తర్వాత రోజు కానీ మాత్రమే లోపల విడుదల అయ్యే దాంట్లో ఒక 1% కంటే చాలా 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 తక్కువ మాత్రం లోపలికి పోతుంటుంది. మిగతా అంతా బయటికి రావాల్సిందే. లోపల ఏ విధమైందా ఒక సంచి లాంటిది ఏమీ తయారు కాలేదు. ప్రతి ఒక్క మనిషికి ఇంద్రియం బయటికి పోవలసిందే. అది కొంతమందికి వెంటనే బయటకు వస్తాయి, కొంతమందికి 5 నిమిషాల తర్వాత నడిచేటప్పుడు బయటకు వస్తాయి, ఇంకొంతమంది తెల్లవారిన తర్వాత బయటకు వస్తాయి. దీంట్లో ఈ ఇంద్రియం కొంతమందిలో యోని గోడల లోపలికి ఇంకిపోతుంటుంది. అంటే ఇంద్రియం లోపలికి పోవటం అనేది అవసరమైంది, వెంటనే దానంతరది పైకి ఎగురుకుంటూ లోపలికి వెళ్ళిపోతాయి. ఇవన్నీ ఇది చేపల్లాగా ఈదుకుంటూ లోపలికి వెళ్ళిపోతాయి. కాబట్టి ఇంద్రియం బయటకు వచ్చినంత మాత్రాన పిల్లలు కలక్కపోవటం అనేది ఏది లేదు. దాని గురించి అడావుడి పడాల్సిన అవసరం ఏమీ లేదు. మరి సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి డాక్టర్ గారు. అలానే ఒక స్త్రీకి ప్రెగ్నెన్సీ రావాలంటే ఎన్నిసార్లు కలవాలి? అంటే రోజుకు ఒకసారి, 2 సార్లు, వారానికి ఒకసారి, ఈ విధంగా. ఒక పిల్లలు కలగటానికి కోసమని మొట్టమొదటి కావాల్సింది అండం విడుదల కావటం. ఇంద్రియం అండం విడుదలైనప్పుడు దానికి అందుబాటులో ఉంటాం. అంటే ఎవరికైనా కానీ ఒక అండం విడుదలైన తర్వాత 1 రోజు బతికుంటుంది. ఇంద్రియం లోపలేసిన తర్వాత 1-2 రోజులు లోపల బతికే ఉంటుంది. కాబట్టి ఎవరైనా రోజు కానీ, రోజు మార్చి రోజు కానీ, రోజుకు 2 సార్లు చేసిన పిల్లలు కలగటానికి సక్సెస్ ఒకటే. అంటే దినం మార్చి దినం కనీసం చేస్తే చాలు. రోజుకోసారి చేయొచ్చు, ఇంకా ఎక్కువసార్లు చేయొచ్చు. కానీ రోజుకు 2 సార్లు కంటే ఎక్కువ చేసినప్పుడు కొంత వీర్యం లోపల పట్టుత్వం తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి రోజుకు 2 సార్లు, రోజుకు ఒకసారి, రోజు మార్చి రోజు, అట్లా కాకుండా 3-4 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి చేసేటప్పుడు కొంత పిల్లలు కలిగే అవకాశం తగ్గే విధంగా ఉంటుంది. మరి సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి. మరి ఇలానే మీలో ఎవరికైనా ఎటువంటి సెక్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా అలానే మగవారిలో సంతానలేమి సమస్యలు ఉన్నా కూడా స్క్రీన్ పై స్క్రోల్ అయ్యే నెంబర్స్కి కాల్ చేసి మరి డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. డాక్టర్ గారు, ఎవరైనా స్త్రీ తనకన్నా 10 సంవత్సరాలు పెద్ద వయసు ఉన్న పురుషుని కనుక పెళ్లి చేసుకుంటే ఫ్యూచర్లో ఏమైనా సెక్స్ ప్రాబ్లమ్స్ వచ్చే పద్ధతి ఉందంటారు? ఆ అమ్మాయికి ఏం కష్టం వచ్చే అవకాశం లేదు, ఆ అబ్బాయికి కూడా ఏం వచ్చే అవకాశం లేదు. కాకపోతే 10 సంవత్సరాలు తేడా ఉన్నంత మాత్రానంటే ఆడవాళ్ళు మామూలుగా, మగవాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు చిన్నవాళ్ళు ఉంటారు. కానీ రివర్స్ అయినా కానీ ఏం కష్టం అయ్యేది కాదు. కాకపోతే ఏమొద్దంటే 10 సంవత్సరాల వయసు తేడా వచ్చేసరికి ఈ అబ్బాయి 40 సంవత్సరాలు, అమ్మాయి 30 సంవత్సరాలు అవుద్ది. లేదు, ఈ అబ్బాయి 50 సంవత్సరాలు, అమ్మాయి 40 సంవత్సరాలు అవుద్ది. అంటే కనీసం 10 సంవత్సరాల తేడా వచ్చేసరికి వాళ్ళకి సెక్స్ కోరికలు ఒక వయసును బట్టి నిర్ధారణ అయ్యి ఉంటాయి. అంటే 40 సంవత్సరాలు చేసినప్పుడు 50 ఏళ్ళు ఇప్పుడు చేయలేరు. అంటే ఇద్దరి మధ్య కొంత గ్యాప్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే వీళ్ళు చేయగలిగే సామర్థ్యం, ఆడవాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్, వాళ్ళు ఎంతసార్లు కావాలనే ఉద్దేశం, ఈ రెండింటికి మధ్య తేడా వస్తూ ఒక్కోసారి. అంతకుమించి పెద్ద తేడా అయ్యేది కాదు. అంటే మగవాళ్ళలో 2 విషయాలు అడగాల్సింది. ఒకటి, భార్యని సుఖపెట్టడానికి కావాల్సిన ఎన్నిసార్లు చేయాలి, ఆమె ఎన్నిసార్లు ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఇతను ఎన్నిసార్లు చేయగలుగుతున్నాడు. సుమారుగా అదే వయసు, దగ్గర కొద్ది వయసు తేడా ఉన్న వాళ్ళకైతే ఏం కష్టం ఉండదు. అట్లా కాకుండా మరీ వయసు తేడా ఉందనుకోండి, ఈయన పెద్ద వయసు అయిపోయి ఉంటాడు. అటువంటిప్పుడు ఈయన ఉద్రేకం తగ్గిపోవటం కానీ, కొంత చేయగలిగే సామర్థ్యం తగ్గటం కానీ జరుగుద్ది వయసుతో పాటు. ఇక రెండోది, పిల్లలు కలగటానికి కోసమని. అంటే మగవాళ్ళలో ఏ వయసుకైనా పిల్లలు కలిగే అవకాశం ఉంది. ఆడవాళ్ళకు మాత్రం వయసు పెరిగే కొందికి పిల్లలు కలిగే అవకాశం తగ్గిపోతుంటుంది. కాబట్టి ఈ రెండిట్లో సెక్స్ సంబంధించి అడిగారు కాబట్టి సెక్స్ సంబంధించిన దాంట్లో పెద్ద కష్టం అయ్యేది కాదు. మరి సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి. డాక్టర్ గారు ఒక కాలర్ లైన్లో ఉన్నారు. హలో
హలో. నమస్తే అండి, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. నమస్తే మేడం, నా పేరు అనిల్ కుమార్ మేడం. చెప్పండి ఏమిటి? అది మాకు 2014లో మ్యారేజ్ అయింది సార్. మ్యారేజ్ అయిన తర్వాత మా మిస్సెస్ కి 1 టైం ప్రెగ్నెన్సీ వచ్చి 6 months అబార్షన్ అయింది సార్. 6 నెలలప్పుడు. 6 నెలలప్పుడు మళ్ళీ మేము ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నాం సార్. అయితే తను 6 months బట్టి ప్రెగ్నెన్సీ రాలేదు తనకి. వాళ్ళు అన్నారు గర్భసంచి లూజ్ గా ఉంది అని చెప్పారు సార్. అబార్షన్ ఎన్నాళ్ళు అయింది? అయ్యి ఎన్ని రోజులు అయింది? అబార్షన్ అయ్యి 6 months అవుతుంది సార్. 5.5 months అయింది సార్. మరి 5 నెలలు అంటే ఒకసారి గర్భిణీ పడిపోయిన తర్వాత 1 నెల 2 నెలలు మీరు భార్య భర్త దూరంగా ఉండుంటారు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు 6.5 నెలలే, 5 నెలలే. కాబట్టి మీకు దానికి సరిపడా టైం ఇవ్వలేదు ఇంతవరకు. కాబట్టి ఒకసారి గర్భిణీ పడిపోయిన తర్వాత ఏదో ఒక 2 నెలలు 3 నెలలు భార్యాభర్త దూరం ఉన్న తర్వాత ఒక 6 నెలల తర్వాత చూసిన తర్వాత కూడా పిల్లలు కలగకపోతే అప్పుడు ఎందుకు కలగట్లేదు అని ఆలోచన చేయాల్సి ఉంటుంది. అంతేగాని తొందరపడినంత మాత్రాన ఫలితం ఉండేది కాదు. ప్రతి ఒక్కళ్ళకి ఒక టైం ఉంటుంది. ఉదాహరణకు మీరు 2 సంవత్సరాల క్రితం పెళ్ళయింది, మొట్టమొదటి కాన్పు రావడానికి 1 సంవత్సరం పట్టింది. మరి రెండో కాన్పు రావడానికి 4 నెలల పాటు మీరు ఉండలేకపోతున్నారు. ఇక రెండో మాట ఏమిటంటే, మీకు భార్యకి 6వ నెల గర్భిణీ పడిపోయినప్పుడు అది పిండం లోపల చనిపోయి పడిపోతే వేరే జబ్బులు ఉన్నట్లు లెక్క. అట్లా కాకుండా చనిపోకుండా లేకపోతే ఫ్రెష్గా బయటకు వచ్చినప్పుడు చనిపోయినా కానీ పిల్లలు పుట్టే సంచి లూజ్ ఉంటే అటువంటిది వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి పిల్లలు పుట్టే సంచి మూతి లూజ్ ఉంటుంది. అటువంటి వాళ్ళకి 4 నెలల గర్భిణీ రాగానే లోపల కుట్లు వేస్తే ఆ కుట్లు 9వ నెలలు తీసేయాల్సి ఉంటుంది. ఇట్లా చేస్తే మీ గర్భిణీ పడిపోకుండా నిలిచే అవకాశం ఉంటుంది. కానీ ముందు నిర్ధారణ చేయాల్సింది కుట్లు అయిపోయే ముందు ఈ గర్భిణీ బాగుంది, ఆ చిన్న పాప లోపల ఏ తప్పు లేదని నిర్ధారణ చేసుకున్న తర్వాత లూజ్ అయితే మాత్రమే కుట్లు వేయించుకోవాల్సి ఉంటుంది. మరి మీ సమస్యకు పరిష్కారం తెలుసుకున్నారు కదండి. డాక్టర్ గారు మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో. నమస్తే మేడం. హలో నమస్తే అండి, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. ఓకే మేడం. హలో. హలో సార్, నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. డేట్ వచ్చిన తర్వాత ఎన్ని రోజులు సెక్స్లో పాల్గొనవచ్చు? డేట్ వచ్చిన తర్వాత అంటే సెక్స్లో పాల్గొనటానికి మైలు తగ్గిపోయిన తర్వాత ఏ రోజైనా మీరు సెక్స్లో పాల్గొనవచ్చు. ఎన్ని రోజుల తర్వాత చేయాలని ఏం లేదు. అంటే మైలు ఉన్నప్పుడు చాలామంది, అంటే బ్లీడింగ్ అయ్యేటప్పుడు చాలామంది సెక్స్లో పాల్గొనటానికి ఇష్టపడరు. అంటే చేయకూడదని రూల్ ఏం లేదు, కానీ ఇష్టపడరు అంతే. ఆ తర్వాత ఏ రోజైనా చేయొచ్చు. కానీ మీరు అడగాల్సిన ప్రశ్న అది కాదు. బహుశా ఏ రోజు గర్భిణీ కలిస్తే పిల్లలు కలుగుతారని అడగదలుచుకున్నారా? సరే, మైలు ఆగిపోయిన తర్వాత ఏ రోజునైనా మీరు భార్యాభర్త కలవచ్చు. దానికి ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. మీ ఇద్దరికి ఇష్టం ఉంటే మైలు అయ్యేటప్పుడు కూడా కలవచ్చు. అది మీ ఇద్దరి ఇష్టాన్ని బట్టి ఉంటుంది. మరి మీ సమస్యకు పరిష్కారం తెలుసుకున్నారు కదండి. డాక్టర్ గారు మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో నమస్తే అండి, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. హలో. చెప్పండి. హలో. 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 నమస్తే అండి, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. హలో. హలో చెప్పండి సార్. మాకు స్మాల్గా ఉంది సైజు, దానివల్ల ఏమైనా ఫ్యూచర్లో ప్రాబ్లం అని. మీ రంగం చిన్నదని అని అంటున్నారు, కానీ అవును సార్. అది మెత్తగా ఉన్నప్పుడు చిన్నగా ఉందా, గట్టితనం వచ్చిందో చిన్నగా ఉందా అని మొట్టమొదటి నిర్ధారణ చేసుకుని ఎంత చిన్నది ఉంది అంటే దాన్ని కొలతేసి, గట్టితనం వచ్చిన తర్వాత ఒక స్కేల్ తీసుకుని కొలతేసిన తర్వాత మీ గనక తక్కువ ఉంటే మాత్రం బహు కొద్ది మందిలో, అంటే ఇట్లా నాది చిన్న సైజు ఉంది అని అనుకునే వాళ్ళల్లో 99.9% మందికి యావరేజ్ సైజులోనే ఉంటుంది. అంటే వాళ్ళందరూ అనుకునేది ఎక్కువ సైజు ఉండాలి అనేది అందరూ ఉద్దేశపూర్వకంగా ఉంటారు. కానీ ఎక్కువ సైజు ఉండాలి అనుకుంటారు తప్పితే వాళ్ళది నార్మల్ సైజు ఉందా లేదా, అంటే అసలు ఒక మనిషికి ఎంత ఉండాలి అనేది మీకు తెలియకుండా నాది చిన్నదనుకోవడం తప్పు. కాబట్టి మొట్టమొదటి చేయాల్సింది ఏమిటంటే, మీరు గట్టితనం వచ్చిన తర్వాత మీ అంగాన్ని మీ అంతటా మీరే స్కేల్తో కొలుచుకుని ఆ మెజర్మెంట్ అది ఎంత పొడుగుందని కానీ చెప్తే అది సరిపోద్దు లేదు నిర్ణయం చేసి చెప్తాం. మరి సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి.
డాక్టర్ గారు, ఎగ్జాంపుల్ ఇప్పుడు ముట్లు ఎండిపోయిన స్త్రీలలో సెక్స్లో పాల్గొన్న తర్వాత కూడా ఒక రవ్వంత బ్లీడింగ్ కనిపిస్తే అదేమైనా ప్రాబ్లం అంటారా ఫ్యూచర్లో? అవును. అంటే మైల ముట్లు ఆగిపోయిన తర్వాత మైల కనిపించిందంటే అది జబ్బు కింద లెక్క. కానీ దాంట్లో చాలా కారణాలు ఉంటాయి. అంటే వాళ్ళ లోపల ఆ యోని పొరలంతా పలచబడిపోతుంటాయి. అటువంటిప్పుడు ఒక్కోసారి బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది చాలామందిలో జరిగేది. కానీ మైల ఆగిపోయిన తర్వాత ఆడవాళ్ళకు గనక రక్తం వస్తే అది ఏ కారణమైన అవనండి, ఈ మనిషి లోపల క్యాన్సర్ లేదు అని అన్ని పరీక్షలు చేసి నిర్ధారణ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలి. అంటే బ్లీడింగ్ కనిపించగానే వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వడం తప్పు. మిగతా ఏ కారణమైనా కావచ్చు, హార్మోన్ డిస్టర్బెన్స్ వచ్చి చాలామందికి ఇట్లా బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది. కానీ అయినా కానీ ఎక్కడో చోట క్యాన్సర్ ఉండే అవకాశం ఉంటుంది. అటువంటప్పుడు ముందు క్యాన్సర్ లేదు అని అన్ని రకాల పరీక్షలు చేసి, అంటే బయాప్సీ చేసి, ప్యాప్స్మియర్ ప్లస్ ఈ పరీక్షలు చేసిన తర్వాత మీకు క్యాన్సర్ లేదు నిర్ధారణ చేసిన తర్వాత మాత్రమే మిగతా జబ్బులకని ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. మరి సమస్యకు పరిష్కారం తెలుసుకున్నారు కదండి. డాక్టర్ గారు మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో, నమస్తే అండి. హలో హలో, నమస్తే అండి. ఓకే డాక్టర్ గారు, కాల్ కట్ అయినట్టుంది. హలో హలో, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. నా ఏజ్ 35 సార్. హలో, వినిపించట్లేదు. నా ఏజ్ 35 సార్, వయసు 35 సంవత్సరాల వయసు మీది. నాకు సెక్స్ కోరికలు ఎక్కువ ఉన్నాయి సార్, తగ్గించుకోవడానికి ఏమైనా ఉందా మందు? సెక్స్ కోరికలు ఎక్కువ ఉన్నాయి తగ్గించడానికనా? అవును సార్, అవును సార్. సెక్స్ కోరికలు తగ్గించడానికి కోసమని ఏ మందులు లేవు. సెక్స్ కోరికలు పూర్తిగా తీసేసే విధంగా మందులు ఉన్నాయి. కానీ సెక్స్ కోరికలు తగ్గించడం అనేది ఎవరి వలన కాని పని. ఏ మందులతోనూ సెక్స్ కోరికలు తగ్గేవి కావు. ఒకవేళ ఎప్పుడైనా కానీ సెక్స్ కోరికలు ఎక్కువ ఉండి వాళ్ళు సెక్స్ అఫెన్సెస్ అంటే రేప్ కానీ ఇటువంటివి వాటి చేసే సెక్స్ అఫెన్సెస్ మాటికి చేస్తుండే వాళ్ళకి మాత్రమే పూర్తిగా సెక్స్ కోరికలు తీసేసి అంటే జీరో చేసే అవకాశం ఉంది. కానీ సెక్స్ కోరికలు ఎక్కువ ఉన్నాయని మీరు చెప్పినంత మాత్రాన ఎవరో ట్రీట్మెంట్ చేయలేము. కానీ సెక్స్ కోరికలు ఎక్కువ ఉంటే దాంట్లో మీకేం నష్టం? మీరు కానీ మీ భార్య కానీ మరీ ఇబ్బంది అనిపించింది, మీ భార్య ఇక నా వల్ల కాదు అన్నప్పుడు మాత్రం మీరు ఎందుకని సెక్స్ కోరికలు ఎక్కువ ఉన్నాయి. చాలామందిలో ఇటువంటి వాళ్ళల్లో కొన్ని మానసిక సంబంధించిన కష్టాలు ఉంటాయి, ఎడిక్షన్స్ కూడా ఉంటాయి, సెక్స్ ఎడిక్షన్స్ కూడా ఉండేవాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళకి మాత్రమే ట్రీట్మెంట్ చేయగలం. కానీ మెజారిటీకి ఇట్లా మీలాగా సెక్స్ కోరికలు ఎక్కువ ఉన్నాయని చెప్పిన వాళ్ళల్లో చాలామందిలో 90% మందికి ఏ విధమైన జబ్బులు ఉండవు. అటువంటి వాళ్ళందరూ తన మనసుని మిగతా విషయాల్లో ధ్యాస పెట్టడం వలన మీరు అంటే ఎవరికి సెక్స్ కోరికలు ఎక్కువ ఉండవు, పని లేక ఊసిపోకుండా అదే ఆలోచన చేసుకునే వాళ్ళకి తప్పితే ఆ వయసుకు వచ్చిన అందరూ మిగతా పనులను చేసుకుంటుంటారు, ఉద్యోగాలు చేస్తుంటారు, సంపాదించడానికి కష్టపడతారు, పిల్లల్ని ఎత్తుకోవడానికి కష్టపడతారు, పిల్లలకు మంచి కోసం చూస్తారు. అట్లా కాకుండా ఏ పని లేకుండా ఖాళీగా ఉన్నప్పుడు అటువంటి ఆలోచనలు కనుక ఎక్కువ వస్తుంటే పని కల్పించుకోవటం ఒకటే మార్గం. మరి మీ సమస్యకు పరిష్కారం తెలుసుకున్నారు కదండి. డాక్టర్ గారు మరొక కాలర్ లైన్ ఉన్నారు. హలో హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి. మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. హలో హలో హలో, చెప్పండి. మరి నాకు అంగం పెరిగిన తర్వాత లావు తగ్గిందండి. అంగం పెరిగిన తర్వాత లావు తగ్గింది అని చెప్పని వేరే వాళ్ళు వచ్చినా కానీ ఆ మాట అన్నారు. రెండు వేరు విషయాల్లో కన్ఫ్యూజ్ అవ్వద్దు. అంటే అంగం గట్టిపడ్డప్పుడు ఒకటి పొడుగు ఎక్కువ అవుతుంటుంది, రెండోది డయామీటర్ అంటే లేకపోతే చుట్టుకొలత ఎక్కువ అవుతుంటుంది, వెడల్పు ఎక్కువ అవుతుంటుంది. ఈ రెండు జరుగుతాయి అంగం లోపల. ఒకటి పొడుగైన తర్వాత వెడల్పు తక్కువ అవటం అనేది ఏది ఉండదు. కాకపోతే చాలామంది ఆడవాళ్ళకి ఆ సందర్భంలో గట్టితనానికి, వదులవటానికి, సన్నతనానికి
వాళ్ళు అంత తేడా తెలుసుకోలేరు. ఇక రెండవది, ఆడవాళ్ళు చాలా మరీ ఎక్కువ ఉద్రేకం అయిపోయినప్పుడు, ఎక్కువ ద్రవాలు తయారైనప్పుడు ఎంతలా ఉన్నదైనా కానీ జారిపోయి తక్కువ అన్నట్టు అనిపిస్తుంటుంది. అంటే సైజు తగ్గటం అనేది లేదు. ఎందుకంటే ఆడవాళ్ళ యొక్క భాగం అది రబ్బర్లాగా సాగే గుణం ఉన్నదే. దాంట్లో మీరు పెన్సిల్ పెడితే పెన్సిల్ అంతే సాగుద్ది, పెన్ అయితే పెన్ అంత సాగుద్ది, వేళ్ళు అయితే వేళ్ళంత సాగుద్ది. అంటే ఎంతైనా సాగే గుణం ఉన్నది. కాబట్టి సైజు తక్కువ, పొడుగు సంబంధించి తీసి పక్కన పెట్టండి. లావు అనేది పెద్ద ఇంపార్టెన్స్ అనే విషయం కాదు. కానీ దాంట్లో మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే మీది లావు తక్కువ అవటం కాదు, గట్టితనం తగ్గిందా లేదా. రెండవది, ఆడవాళ్ళ యొక్క సాగే గుణం తక్కువైపోయిందంటే రబ్బర్ సాగటం తగ్గిపోయిన తర్వాత ఎప్పుడూ వదిలైపోయినట్టు అనిపిస్తుంటుంది. ఈ రెండిట్లో ఏది, మీది తగ్గిపోవటమా వాళ్ళది వదిలవటమా, ఈ రెండిట్లో ముందు నిర్ధారణ చేసుకోండి. లేదు నడుమచో జారు ఎక్కువైతే, అంటే లోపల లూబ్రికేషన్ కనుక ఎక్కువైనా కానీ అది లూజ్ అయినట్టు అనిపిస్తుంటుంది. అంటే ప్రతి ఒక్కదాన్ని నాలో తప్పు ఉంది అనుకోవద్దు. ఈ 3 రకాల దాంట్లో దేంట్లోనే తప్పు ఉండొచ్చు. మరి మీ సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి. డాక్టర్ గారు, ప్రెగ్నెన్సీ టైంలో అంటే ఎప్పటి వరకు కలయిక చేయొచ్చు? గర్భిణీతో ఉన్నప్పుడు 8 నెలలు వచ్చిన వరకు, 8 నెలల చివరి వరకు కూడా భార్య భర్త కలవచ్చు. కలవకపోవటానికి ఏ కారణం లేదు. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో కానీ, ఆడవాళ్ళకి ఏదైనా గర్భిణీ పడిపోద్దని అనుమానం వేసినప్పుడు కానీ, వాళ్ళతో బ్లీడింగ్ కనిపించినప్పుడు కానీ, అటువంటి సందర్భాల్లో, లేదు ఇంతకుముందు కాన్పు లోపల మాటిమాటికి 2 నెలలకి 3 నెలలకి గర్భిణీ పోయినప్పుడు, ఇటువంటి పరిస్థితుల్లో తప్పితే మిగతా ఏ పరిస్థితుల్లోనూ వాళ్ళిద్దరికీ ఇష్టం ఉంటే, ఆ అమ్మాయికి ఏ కష్టం లేకపోతే వాళ్ళిద్దరు భార్యాభర్త ఎన్ని రోజుల పాటైనా సంతోషంగా ఉండొచ్చు. 8వ నెల వరకే, 9వ నెలలో కలవకపోవటం మంచి పద్ధతి. మరి సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి. డాక్టర్ గారు, అలానే కొందరు దంపతులు కలయిక టైంలో బ్లూ ఫిల్మ్స్ చూడడానికి ఇష్టపడతారు. మరి అది ఎంతవరకు కరెక్ట్? అంటే మనిషికి సెక్స్ చేసేటప్పుడు ఉద్రేకం వేరు, పని చేయటం వేరు, పనిలో సంతోషం కలగటం వేరు. 3 వేరువేరు పాయింట్లు. కానీ అందరూ ఈ మూడిట్లో తేడా తెలుసుకోలేరు. అంటే ఉద్రేకం కలిగించడానికి మనిషిని చూడటము, మాట్లాడటము, అంటుకోవటంతో ఉద్రేకం కలుగుద్ది. అట్లా కాకుండా మగవాళ్ళ అంగం ఆడవాళ్ళ అంగం మధ్య రాపిడితో అది సెక్స్ సంబంధించిన పని జరుగుద్ది. అయిపోయిన విడుదలతో సంతోషం వస్తుంది. కానీ ఈ బ్లూ ఫిల్మ్లు ఉద్రేకపరచడానికి మాత్రమే పనికొచ్చేవి, మిగతా వాటికి పనికొచ్చేవి కావు. కానీ వీళ్ళిద్దరూ ఏ అభ్యంతరం లేకపోతే చూడొచ్చు. కానీ అది అలవాటు చేసుకోవటం మాత్రం మంచి పద్ధతి కాదు. అంటే ఏంటంటే మనిషికి ఉద్రేకం తీసుకురావటానికి ఎదురుగా ఉన్నప్పుడు తీసుకోకుండా, ఉన్నప్పుడు మనిషి ఎదురుగానే ఉన్నారు, ఎదురుగా ఉన్నప్పుడు కూడా ఉద్రేకం రాకపోతే మీరు కృత్రిమంగా ఉద్రేకం తెచ్చుకోవాల్సిన అవసరం ఉందా అనేది మీరు నిర్ణయం చేసుకోవాల్సి ఉంటుంది ఎవరైనా కానీ. అంటే తప్పని కాదు, కానీ అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే మీరు ఉద్రేకం తెచ్చుకోవటానికి కోసమని బయట నుంచి సాయం తీసుకోవాల్సిన అవసరం ఉందా? మీ ఇద్దరు సాయం తీసుకుని మీ ఇద్దరు అదే పని మీరు చేసుకోవచ్చు కదా. కాబట్టి చూడాలి అనేది ఏం లేదు, చూస్తే తప్పని కాదు. కానీ చూడాల్సిన పరిస్థితి వచ్చిందంటే మీ ఇద్దరి మధ్య సంబంధాల లోపల ఏదో కష్టం వచ్చిందని అర్థం. కాబట్టి చూడకపోవటమే మంచి పద్ధతి. మరి సమస్యకు పరిష్కారం తెలుసుకున్నారు కదండి. డాక్టర్ గారు మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో నమస్తే అండి. మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. హలో హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్. నా పేరు రాజు అండి. మ్యారేజ్ అయ్యి 1 year అవుతుందండి. అంటే అప్పుడే ఒక 2 years పిల్లలు ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నాం అండి. అంటే ఇది ఫీమేల్ కండం అంటే కాపర్టీ అది ఉంటుంది కదా సార్, అది మంచిదే సార్ వాడడం వల్ల? పిల్లలు కలగకుండా ఉండాలి అని మీరు అనుకున్నప్పుడు దానికి వేసుకునే పద్ధతులు ఉంటాయి. ఒకటి కండోమ్ ఉంటుంది, అందరికీ తెలిసిందే ఇది. లేదు ఆడవాళ్ళకి ఫ్యామిలీ ప్లానింగ్ ట్యాబ్లెట్స్ అని ఉంటాయి, రోజుకొక ట్యాబ్లెట్ చొప్పున రోజు వేసుకుంటుంటారు. ఈ 2 చాలామంది అనుసరించే పద్ధతులే. కానీ కాపర్ టీ కూడా ఇంకో చాలా అనుకూలమైన పద్ధతే. అంటే అది లోపల పెట్టడం,
ఆడవాళ్ళ పిల్లలు పుట్టే సంచి లోపల పెట్టేస్తారు. అది 2 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల దాకా పనిచేసే ఉంటాయి. మీకు ఎప్పుడు పిల్లలు కావాలంటే అప్పుడు తీసేయచ్చు. దాని నుంచి ఏం చెడ్డలేదు. కానీ కాపర్ టీ వేసుకున్న తర్వాత అందరికీ ఇంతకుముందు కంటే ఎక్కువ బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. బయట ఉండేటప్పుడు కడుపులో నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. బయట మధ్య లోపల జిగురు లాంటి తెల్లబట్ట ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అందరికి వస్తాయని కాదు, కానీ మొట్టమొదట 3 నెలల తర్వాత కనుక అడ్జస్ట్ అయిపోగలిగారంటే కాపర్ టీతో ఇక ఏ బాధ లేకుండా ఎన్ని సంవత్సరాల పాటు అయినా మీరు కాపర్ టీ లోపల ఉంచుకోవచ్చు. కానీ ఒకసారి కాన్పవటానికంటే ముందు, అంటే మొట్టమొదట కాన్పైన తర్వాత, ఒక కాన్పైన తర్వాత రెండో దానికి మధ్యలో గ్యాప్ ఇవ్వడానికి ఇది బాగుంటుంది. కానీ మొదట గర్భిణీ రాకముందు పెళ్ళైన కొత్తలో కాపర్ టీ వేసుకోవటానికి కోసమని, ఎందుకంటే వాళ్ళ పిల్లలు పుట్టే సంచి ఇంకా ఎదుగుదలయ్యే వయసులో ఉంటుంది, అదంతా లూజ్ అయ్యి ఉండదు. అందుకని కాపర్ టీ కనుక వేసుకుంటే నొప్పి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. వేసుకోండి, ఏం తప్పేం కాదు. అది 3 నెలల్లో కనుక మీకు సెట్ కాలేదనుకోండి తీసేయించుకోండి, ఏమవుద్ది. మరి మీ సమస్యకు పరిష్కారం తెలుసుకున్నారు కదండి. డాక్టర్ గారు మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో నమస్తే అండి. హలో హలో చెప్పండి. సార్, అదే మా ఆవిడ కొద్దిగా 8 months ప్రెగ్నెన్సీ అండి. హలో హలో చెప్పండి. ఇప్పుడు మా ఆవిడ 8 months ఇప్పుడు ప్రెగ్నెన్సీ అండి. అయితే ఇప్పుడు డాక్టర్ అన్నారు నెలల దగ్గరే కొద్ది కలవకూడదని అన్నారు. హలో హలో చెప్పండి. నెలల దగ్గర పోతే కలవకూడదన్నారు. కలవకూడదన్నారు. దానివల్ల ఏమైనా ఇబ్బందా ఏంటి నాకు అర్థం కావట్లేదు. అది కలవకూడదు అనేది ఏం లేదు. ఇది ఇంతకుముందే సమాధానం చెప్పాము. ఇంతకుముందు ఏ కష్టం లేకపోతే, నొప్పి ఏం లేకపోతే, బ్లీడింగ్ లేకపోతే భార్యాభర్త కలవకపోవటానికి 8వ నెల వరకు చివరిదాకా కలవచ్చు. కాకపోతే వాళ్ళకు కొంత ఇబ్బంది ఉంటుంది. అంటే పొట్ట పెద్దదయ్యే కొందికి ఈ యాంగిల్ మార్చుకోవాల్సి ఉంటుంది. మీరు మీ భార్య కనుక సంతోషమైన యాంగిల్ మీకు ఏదైనా కుదిరితే చేసుకోవచ్చు. 8వ నెల అయిపోయిన తర్వాత మాత్రం చేయటం మంచి పద్ధతి కాదు. మరి మీ సమస్యకు పరిష్కారం తెలుసుకున్నారు కదండి. డాక్టర్ గారు, ఏదైనా రేర్ కేసెస్లో, అంటే ఫస్ట్ టైం పుష్పవతి మెన్సెన్స్ కాకముందే ఒక యువతి ఎవరితోనే కలిసినట్లయితే కనుక ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉందంటారా? ఇది చాలా అరుదుగా జరిగే సంఘటన, వస్తుంటుంది, వచ్చే అవకాశం ఉన్నది. అంటే పెద్ద మనిషి కాకుండానే గర్భిణీ వచ్చిన సందర్భాలు చాలా చూసాం ఇంతవరకు. అంటే ఏమిటంటే, ఒకసారి పెద్ద మనిషి అయ్యారంటే ఆ రోజున బ్లీడింగ్ అయినట్టు లెక్క. కానీ అండం విడుదల దానికంటే 15 రోజుల ముందు వస్తుంటుంది. అంటే బయట రావటానికి 15 రోజుల ముందు. ఒకవేళ పొరపాటున, అంటే మొట్టమొదటి పీరియడ్స్ వచ్చేటప్పుడు చాలామందికి అండం విడుదల కాదు, ఇంకా మెచ్యూర్ కాదు వాళ్ళంతా. కానీ ఒకవేళ కనుక సుమారుగా ఉదాహరణకు చెప్పడానికి ఆ అమ్మాయి 15 జనవరి నాడు పెద్ద మనిషి అయ్యేదనుకోండి. మామూలుగా వాళ్ళకి 1వ తారీఖు 2వ తారీఖు, జనవరి 1, 2వ తారీఖులో అండం విడుదల అవుతుంది. ఒకవేళ పెద్ద మనిషి కాకముందే ఈ టైం లోపల కనుక ఎప్పుడైనా కానీ ఆ అమ్మాయి సంసారం చేస్తే అదే నెల గర్భిణీ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ చాలా అరుదుగా జరుగుతుంటుంది. అరుదుగా జరుగుతుంటే ఏది కాదు, చూస్తాం. చాలా కేసులు ప్రతి ఒక్క డాక్టర్ అలవాటు ఉన్న వాళ్ళందరూ చూస్తుంటారు. ఇది ఈ మధ్యకాలంలో చాలా తగ్గిపోయింది. ఎప్పుడూ ఒకసారి దగ్గర చూడలేదు. 4-5 సంవత్సరాలు ఒక కేసు చూస్తున్నాం. మరి సమస్యకు పరిష్కారం తెలుసుకున్నారు కదండి. డాక్టర్ గారు మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో 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 నమస్తే అండి. మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. ఓకే. హలో నమస్తే సార్. డాక్టర్ గారు నమస్తే, చెప్పండి. అది మనం తర్వాత ఫీమేల్ కూడా ఫస్ట్ టైం ఏం ప్రాబ్లమ్స్ రావచ్చు? మీ వాయిస్ స్పష్టంగా లేదు, మళ్ళీ ప్రశ్న ఇంకోసారి అడగండి. అంటే మెయిల్ ఫీమేల్ ఇద్దరు ఓకే చేసేది సెక్స్ ఫస్ట్ టైం అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ రావచ్చు? మొట్టమొదటిసారి అమ్మాయి కానీ అబ్బాయి కానీ సెక్స్లో పాల్గొనేటప్పుడు ఆ అమ్మాయికి నొప్పి వస్తుంది. ఆ అమ్మాయి కొంత బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఈ నొప్పి బ్లీడింగ్ అనేది ఉన్నదానికంటే 10 రెట్లు ఎక్కువ చేసుకుని అందరూ చెప్తుంటారు. 10 రెట్లు ఎక్కువ చేసి భయపడుతూనే ఉంటారు. కానీ నిజంగా అంత పెద్ద నొప్పి కానీ అంత ఎక్కువ బ్లీడింగ్ కానీ అవ్వటం చాలా అరుదుగా జరుగుతుంటుంది. కానీ ఆ అమ్మాయికి భయం ఉండటం వలన వాళ్ళు
సరిగా సహకరించరు. ఇక రెండవది, అబ్బాయికి మొట్టమొదటిసారి చేయాలనుకున్నప్పుడు ఆ అబ్బాయికి కూడా భయమే, ఎక్కడ చేయాలి ఎట్లా చేయాలో కూడా తెలియదు. అందుకని ఆ అబ్బాయికి గట్టితనం ఒక్కోసారి రాదు. ఒకవేళ వచ్చినా కానీ ఆత్రం లోపల ఎంట్రీ కాకముందే ఇంద్రియం విడుదలయ్యే అవకాశం ఉంటుంది. చాలామంది తొందరగా కార్చుకుని వస్తుంటారు. ఇవి అబ్బాయిల్లో జరిగేవి. ఇక రేర్గా జరుగుతుంటుంది అబ్బాయిల్లో కూడా. అంటే వాళ్ళ చర్మం కనుక ముందుకు వెనక్కి ఫ్రీగా కదలకపోతే, లేకపోతే వెనకేపు నరం లాంటిది ఎప్పుడైనా కట్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళకు కూడా మగవాళ్ళలో కూడా ఒక 1000 మందిలో ఒకళ్ళకైనా కానీ బ్లీడింగ్ కనిపిస్తుంది మొట్టమొదటి నైట్ లోపల. ఇవి మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఫస్ట్ నైట్ లోపల, అంటే మొట్టమొదటిసారి సెక్స్ చేసుకునేటప్పుడు వచ్చే కష్టాలు. మరి మీ సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి. డాక్టర్ గారు మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో. నమస్తే అండి, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి. సార్ నేను ఆర్ఎంపీ డాక్టర్ నండి. అయితే నేను ఒక పేషెంట్ను చూస్తున్నానండి. పేషెంట్ వచ్చేసి 15 సంవత్సరాలు ఉంటుందండి. 15 సంవత్సరాలా? అవునండి, అమ్మాయి. కాకపోతే బ్లీడింగ్ అనేది డేట్ అనేది కంటిన్యూగా రెగ్యులర్ ఉంటుందండి. 25 రోజులు 25 రోజుల పాటు వరుసనే అవుతుంటుంది. 5 రోజుల పాటు తగ్గిపోద్ది, లేదా 10 రోజులు తగ్గుద్ది, మళ్ళీ 25 రోజులు అవుతూనే ఉంటుంది. అంటే వీళ్ళకు మ్యారేజ్ ఎప్పుడైనా ఇబ్బంది అవుతుంటుందా, లేకపోతే ఎట్లా అండి? వీళ్ళకి మేము కూడా ఏదైనా హాస్పిటల్ పంపడానికి కూడా మాకు అర్థం కావట్లేదు. ఇది చిన్న వయసు లోపల హార్మోనల్ డిస్టర్బెన్స్ చాలా కామన్గా ఉంటుంది. అంటే వాళ్ళకి హార్మోన్లు విడుదల కావటం లోపల ఎక్కువ తక్కువ టైం ప్రకారం విడుదల కాదు. అంటే ఏమిటంటే, ఇది ఎట్లా మీకు అర్థమయ్యే భాషలో చెప్పడానికి కోసమని, జూన్ నెలలో వచ్చే వర్షాలంతాను ఓసారి బాగా ఎక్కువ పడతాయి, ఓసారి పడవు. అదేవిధంగా జూలై వచ్చిందంతా పద్ధతి ప్రకారం వర్షాలు పడుతుంటాయి. అదేవిధంగా అమ్మాయికి కూడా పెద్ద మనిషి అయిన కొత్త లోపల వాళ్ళ హార్మోన్లు సమతుల్యం దెబ్బతినిపోద్ది. అటువంటి వాళ్ళకి ఇట్లా వస్తుంది. దీన్ని మొట్టమొదటి మీరు ఆ అమ్మాయికి ఒకసారి రక్తం ఎంత తక్కువ ఉన్నది, రెండవది కొంతమందిలో రక్తం కారిపోయే గుణం ఉంటుంది, అంటే బ్లీడింగ్ డిజార్డర్ అంటాం. మూడోది ఆ అమ్మాయికి పిల్లలు పుట్టే సంచి లోపల ఏమైనా కానీ ఎక్కడో అరుదుగా గడ్డలు ఏమైనా ఉన్నాయా, అంటే ఇటువంటి వాటికి స్కానింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ ఏమీ లేకపోతే అప్పుడు మెన్సెస్ రెగ్యులర్ రావటానికి కోసమని కొన్ని నెలల పాటు, అంటే 3 నెలల నుంచి 6 నెలల పాటు కనుక నెలవారీ ట్యాబ్లెట్ ఇస్తే తర్వాత దానంతది సర్దుకుంటుంది. అంటే వయసు పెరిగే కొద్దికి సర్దుకుంటుంది. మరి మీ సమస్యకు పరిష్కారం తెలుసుకున్నారు కదండి. అండ్ థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఈరోజు మన కలయిక షోలో కాలర్స్ అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ చాలా చక్కని పరిష్కారాలు తెలియజేశారు. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి, మరి ఇది ఇవాళ మన కలయిక షో. మరి అలానే మీరు కాల్ చేసి డాక్టర్ గారి దగ్గర సమాధానాలు తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్ ఛానల్. నేను మీ స్వాతి నాయుడు. థ్యాంక్ యూ, నమస్తే.